నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. చుట్టూ కొండలు, ఎటు చూసినా రాళ్ళు రప్పలు, రాతి నేలల్లో మట్టి కూడా అంతంత మాత్రమే. రాతి నేలలు కావడంతో అరటి మినహా ఇతర పంటలు సాగు గగనం. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో పాతాళగంగ కోసం పడరాని పాట్లు పడుతున్నారు ఆ గ్రామ రైతులు. కొండ కోన నుంచి కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు రైతులు. అరెకరం పొలంలో 60 బోర్లు వేసి భగీరథ ప్రయత్నంతో కరువు సీమ కన్నీటి కడగండ్లకు అద్దం పడుతోండా, నీటి అడుగుల కోసం అవస్థలు పడుతోండా మడుగుపల్లి గ్రామ రైతుల సాగునీటి కష్టాల కడలిపై ప్రత్యేక కథనం. తరతరాలు అనంతపురం జిల్లాకు ఆత్మబంధువుగా ఉన్న కరువు రైతుల జీవితాలకు నిత్యం కన్నీటి కష్టాలతో కఠిన పరీక్షలు పెడుతూనే ఉంటుంది. కరువు కటకటలు, కన్నీటి కష్టాలు, నష్టాలకు అలాటపడ్డ అనంత రైతన్న గుండె రాయి చేసుకుని వ్యవసాయమే సర్వసన్నంగా అష్ట కష్టాలు పడుతూ పంటల సాగు కోసం పాతాళ గంగమ్మను పరుగులు పెట్టించేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేసి మరీ భగీరథ ప్రయత్నం చేస్తున్నారు సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ రైతులు. మడుగుపల్లి గ్రామ సమీపంలో ఎత్తైన కొండపై అరెకరం పొలంలో అడుగు 2 అడుగుల దూరంలోనే పదుల సంఖ్యలో బోర్లు వేసి చుట్టుపక్కల పొలాలకు తాగునీటిని తరలిస్తున్నారు రైతులు. ప్రతి రైతు బోరు వేసి నీటిని తీసుకువెళ్లడానికి కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేసుకున్నారు. ఒక్కొక్క రైతు బోరు వేసి విద్యుత్ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్, పైప్ లైన్ల కోసం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇంత చేసి నీటిని మళ్లించినా అరటి మినహా ఇతర పంటలు సాగు చేయలేని పరిస్థితి. చుట్టూ కొండలు, అటవీ ప్రాంతం కావడంతో అడవి పందుల బెడద తక్కువేమీ కాదు. అందులోనూ రాతి నేలలు, భూగర్భ జలాలు లేక, సాగునీటి వనరులు పుష్కలంగా లేక, వందల ఎకరాల భూమి సాగు లేక బీడులుగా మారాయి. మరికొంతమంది రైతులు అప్పుల భారం పెరుగుతున్నా వ్యవసాయం వదులుకోలేక, మరో జీవనోపాధి లేక చావో రేవో అన్నట్లుగా కన్న ఊరు నేల మీద మమకారంతో అందులోనే అవస్థలు పడుతున్నారు రైతులు. వందల బోర్లు, ట్రాన్స్ఫార్మర్లు, పైప్ లైన్లు నిత్యం రైతులతో కిటకిటలాడుతున్నాయి కొండ ప్రాంతం. చూడటానికి ఆశ్చర్యంగా ఉన్న ఎత్తైన కొండ ప్రాంతంలో అరెకరం పొలంలో 60కు పైగా బోర్లు వేసి ఐకమత్యంగా వ్యవసాయం చేస్తున్నారు మడుగుపల్లి గ్రామ రైతులు. వరుసలుగా బోర్లు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, కిలోమీటర్ల మేర పైప్ లైన్లు. గ్రామంలో గ్రామ వర్గాలు, వ్యక్తిగత కక్షలు ఉన్న సాగునీటి కోసం రైతుల ప్రయత్నాలు ఐక్యంగా ఉన్నాయి. గ్రామం చుట్టూ 3 ప్రాంతాల్లో మాత్రమే భూగర్భ జలాలు ఉండటంతో ఆ ప్రాంతంలోనే ఒకే చోట పదుల సంఖ్యలో బోర్లు వేసి సాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు రైతులు. గ్రామ సమీపంలో దేవాలయం వద్ద ఉన్న 7 ఎకరాల నీటి కుంటను నింపితే గ్రామ రైతుల కష్టాలు తీరుతాయి. అయితే 3 దశాబ్దాలుగా ముళ్ల కంపలతో నిండిపోయిన నీటి కుంటను శుభ్రం చేసి హెచ్ఎల్సీ నీటిని తరలిస్తే గ్రామంలో సాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని రైతులంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఓట్ల కోసం నీటి కుంటకు నీళ్లు తెప్పిస్తామంటూ నేతలు హామీ ఇచ్చి మర్చిపోతున్నారు అని ఆవేదన చెందుతున్నారు గ్రామ రైతులు. పాలకులకు చిత్తశుద్ధి, పట్టుదల లేదని, అందువల్లనే తమ కష్టాలు ఎవరికీ పట్టవన్నారు. అప్పులు చేసి కుప్పలు పెట్టుకుని వ్యవసాయం చేస్తున్నామని ఎవరికి చెప్పుకున్నా ఒరిగేదేమీ లేదంటున్నారు మడుగుపల్లి గ్రామ రైతులు. మడుగుపల్లి సార్ మాది
నా పేరు నాగిరెడ్డి. మేము నీళ్ళతో 2 కిలోమీటర్ల నుండి నడిపించుకుంటాము. బోర్ వేయాలంటే బోరు మోటారు డిపి వేయాలంటే 10 లక్షలు లెక్క అవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం వేయాలంటే. మా ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తే మాకు పర్వాలే. మాకు ఎవరు ఆదుకునే వాళ్ళు ఒక్కరు లేరు. ఇప్పుడు అంత దూరం నుంచి నీళ్లు తేవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఈ పంట పండించుకోవాలని సార్ మేము పంట పండించుకోవాలని అడి చెట్టు ఏమి పెట్టుకోవాలి. ఈ ఛానల్లో అయితే నీళ్ళు లేవు, ఏరే చెట్టు నడిపించుకోవాల్సింది. అప్పులు చేసి అయితే పడతాను అని చెప్తాం. మరి కనుక ఎవరు కనుక ఇస్తారు. ఇప్పుడు మీరు ఒక పంట పెట్టాలంటే ఇప్పుడు ఆ నీళ్లు తెచ్చుకోవడానికి 10 లక్షలు అవుతుందని చెప్తున్నారు మీరు. అంటే ట్రాన్స్ఫార్మర్ మీకు ఏమేమి ఖర్చు అవుతుంది చెప్పండి. డీపీకి మోటారు, కేబుల్ వైరు, పైపులు. ఓ పైపు వచ్చి 3,000 ఇప్పుడు ఈయన పైపు. ఇంకా పైపులు ఇప్పుడు 1000 రూపాయలు ఏం పైపు కూడా మూడించండి. ఇప్పుడు చాలా బరువుగా ఉందండి సార్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడికి తీసాలంటే 2 కిలోమీటర్లు కదా, ఎన్ని పైపులు పడతాయి? 150 పైపులు పడతాయి. అయినా నీళ్ళు తెచ్చుకోవాల్సిందే. తెచ్చుకో. ఇంకా కొండ అవతలు పోయినాయి సార్. అక్కడ అక్కడ కూడా పిక్కపోయారు. 300 పైపులు పోయేసి పిక్కపోయారు. మళ్ళీ రోజు బోర్లు పెట్టేకి ఎట్లా ఆటోమేటిక్గా? ఆటోలే ఏదైనా డబ్బులు ఇస్తే ఇంకా పోతారు, చూసుకుంటారు అంతే. ఇప్పుడు ఏం పంట పెడతారు ఎక్కువ? ఇప్పుడు మొత్తం అరటి అంతా. అరటి అంతా మళ్ళీ రేటు పడిపోయింది కదా? పడిపోతుందో ఉంటుందో దీని మీద పడినాయి అంతా. అట్లా తొలింగి వాళ్ళకి అబ్బింది, జనకులకి ఏం గిట్టలే. ఏం పెడతారు దేవుడు ఎట్టయితే ఎట్టయిందని. ఏరి పనులు తరంగా ఖర్చు పెట్టి మీరు పెడతారు కదా. ఇప్పుడు పెట్టుబడి నీళ్లు తెచ్చుకోవడానికి 10 లక్షలు పెడతారు. మళ్ళీ దీనికి ఎంత అవుతుంది? అందుకే కొంతమంది అప్పుల పాలు అయిపోయారు, కొంతమంది భూములు అమ్మారు. భూములు అమ్ముకొని తినుకోమయ్యారు కొంతమంది. ఇప్పుడు దీనికి గెలిగించాకి గంటకి 1000 రూపాయలు. ఇప్పుడు 37 గంటలు పెట్టి గెలిగించాను దీన్ని. ఎరువు 10 టాటర్లు వదిలినా 9,300 ఎరువు. ఇంకా డిప్పుకు 30,000 అవుతుంది. పైపులకి 20,000 అయితే సబ్లైన్కి. గిట్టేదే అని లేదు. రేటు ఉండాలి, 25-30 ఉంటే రేటు గిడుతుంది. ఇట్లా నా పేరు కాటమయ్య. ప్రస్తుతాని వరకు ఇప్పుడు బోర్లు అయితే అది వాళ్ళు వేసుకోవడం బట్టి అంటే వాళ్ళు వడ్డీ వాళ్ళది అది సార్. ప్రస్తుతానికి అది వడ్డీ వాళ్ళు అయితే వాళ్ళు ప్రస్తుతానికి వరకు బోర్ వేసుకున్నారు. దానివల్ల మళ్ళీ ఏం ఉపయోగించుకున్నారు, రైతులంతా కలిసి ఆడే మళ్ళీ ప్రజలు పోయి ఆడే చేసుకున్నారు. 40 బోర్లు 50 బోర్లు ఉన్నాయి. ఆడైతే సామాన్యంగా అయితే మడుగు చెట్టు ఉంది సార్. నీళ్ళు అది మడుగు లేదు, నీళ్ళు రావాలంటే రావు. దాంట్లో కూడా ప్రాబలంగా ఆర్థికంగా ఇబ్బందులుగా ఉంటారు సార్ రైతులు. మోటార్లు కాలిపోతాంటేనో బిగించుకుంటాను ఏమేమో కొన్ని సమస్యలు పడుతున్నారు. పైన కూడా అయినా విడిచిపెట్టలేదు. మార్కెట్ డౌన్ అయినా కానీ దీంట్లోనే పెట్టుకోవాలి, దీంట్లోనే కొనసాగాలనే విస్మిస్తూ ఉంటారు. ఇంకా రైతు అనేది ఇంకా ఏం తిప్పులు పడుతున్నారు, ఇంకా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉంటారు. ఇప్పుడు కిలోమీటర్ పొడవు తీసుకెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది బోర్ వేసుకుని దూరం నుంచి? కనీసం అంటే 10 లక్షలు అవుతుంది సార్ బోర్ తీసుకురాలంటే. జేసీబీ ఖర్చు పాడు పరిచేసి 10 లక్షలు అవుతుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, 10 లక్షలు అవుతుంది. ఆ 10 లక్షలు కూడా ఏమి ఉండే వాళ్ళ దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. కొంతమంది రైతులు, కొంతమంది కోటీసులు ఉంటారు, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. ఏడ వడ్డీకి తెచ్చుకోవడం, పని జరుపుకోవడం, పంటలు పడించుకోవడం. ఇట్లా వాళ్ళంతా ఉంటారు. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు డిప్పు పేరు పడలేకున్నాడు అయిపోయినంత వరకు డిప్పు పడతాడు. ఇంకా అయిపోయినప్పుడు ఏం చేస్తారు ఈ భూములన్నీ. అట్లా సమస్య అయిపోయింది మన పరిస్థితి అంతా. మంచి కూలీలు పిలిచాలంటే గవర్నమెంట్ ఏందో ఆ పథకాలంట ఈ పథకాలంట ఏ పథకాలు ఇస్తారు. రైతుకి ఏదైనా డిప్పు ఇచ్చినా సార్, రైతుకి డిప్పు ఇవ్వలేదు. రైతు కొనకొచ్చుకున్నాడు డిప్పు. రైతు ఎట్లా బాగుపడతారు సార్? బాగుపడాలంటేను పథకాలు ఆటో వాళ్ళకి ఇవ్వడమే, మగ్గం వాళ్ళకి ఇవ్వడమే, నేసే వాళ్ళకి ఇవ్వడమే, గారిదనే వాళ్ళకి 45 ఏళ్ళకి లెక్క. ఏడికి అవసరం 45 ఏళ్ళకి పని చేయలేదు సార్. వాళ్ళు ఏమన్నా పని చేస్తారు కదా. ఎవరిని పింఛని అంటే మామూలుగా సాధ్యమే, అదేం మనం ప్రపంచ దేశంలో కలిగింది కాదు. 45 ఏళ్ళకు ఏంటివన్నీ పథకాలన్నిటి పెట్టి ఆ రైతుకు ఇస్తే, రైతుకు డిప్ అనేది ఇస్తే రైతు బాగుపడతాడు కదా. ఏది డిప్ ఇచ్చింది అయిపోయిన కొనుక్కొచ్చుకుంటాడు. డిప్ ఇచ్చింటే అయిపోయిన కొనుక్కొచ్చుకుంటాడు. ఏమో అవసరం అయిపోయి ఏమైనా డిప్ కొనుక్కొచ్చుకోవాలని. సబ్సిడీ లేవు. ఎప్పుడైతుంది పై ఎప్పుడు ఎవరేసిన దగ్గరికి వచ్చి ముందుకు అసలు నీకు రావు. ఇప్పుడు నీ కోడ్ రాదు, కోడ్ వచ్చింది కాబట్టి ఎట్టొస్తుంది నీకు అది. అట్లా పరిస్థితి అయిపోయింది సార్ సంసారం. ఏం చిన్నారాయణ ఎవరిది? మడుగుపల్లి. రైతులు ఎందుకు ఈ బోర్లు అంతా ఇట్లా ఒకే చోట నీళ్ళు ఉంటున్నాయి, ఏంటి పరిస్థితి? ఊరు అనుకూలం బట్టి సర్దుకొని అందరూ ఆడ నీళ్ళు ఉంటే ఆడికి పోయి వేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ల పొడవునా తీసుకెళ్తున్న పైప్ లైన్లు? పోయినాయి 300 పైపులు 400 పైపులు పోయినాయి. మరి చాలా ఖర్చు కదా ఓన్లీ బోర్ వేసుకొని నీళ్ళు తీసుకోవడానికి. బతికే ఆధారం లేనప్పుడు ఖర్చు అయితే ఏం చేస్తావు? అప్పు కానీ చేసుకొని దాంట్లోనే పొద్దుపోతున్నారు అప్పల్లోనే. ఇప్పుడు ఒక బోర్ వేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది కదా అంత దూరం నుంచి నీళ్ళు తీసుకోవడానికి? బోర్ వేయాలంటే 1,50,000 అవుతుంది. పైప్ లైన్ అన్నీ పైప్ లైన్ అంత అయ్యాలకు 12 లక్షలు లెక్క అవుతుంది. మరి మీరు ఇంత పెట్టుబడి పెట్టినాక
అంత వస్తుందా? పెట్టుబడి పెడతారు కదా, లాభాలు ఏమైనా వస్తాయా మళ్ళీ వ్యవసాయంలో? రేట్లు ఉంటే ఏదో పెట్టుబడి బాగానే అంతే మళ్ళీ బతికేకి మళ్ళీ దానికి పెట్టుబడి పెట్టేకి ఇది రాతి పొలం కదా, కడకు రాళ్ళు గడకు తోలుకోవాల్సిందే. కూలోళ్ళు బతికేకి గవర్నమెంట్ బతికేకి ఉంది చూడు ఈ ఊరు. వ్యవసాయం చేసేవాడు బతికేది ఏంది ఉండదు, గడ్డకు పడేది ఏం ఉండదు, సరిపోతా అంటుంది. అన్ని రేట్లు ఉన్నాయి కదా, మందు మూటలు అంట, కూలోళ్ళది అంట, ఓ సంవత్సరం కింద పడిపోతుంది రేటు. ఫస్ట్ 20 రూపాయలు అమ్మే, ఇప్పుడు 8-7 కొడుకుతున్నారు అరటికాయలు. మరి ఎందుకు ఇడుతుంది? ఇక్కడంతా అరిటేనా? అరటి పెట్టుకోవాల్సిందే, మిగతా పొలం ఏం తరం కాదు. పందల దాడికి శనిక్కాయ వేసుకోలేదు. ఎవరు కాళ్ళు మరసంగా బతుక్కుంటున్నారు అంతే. ఇంకా కొనిపోయినప్పుడు ఎత్తిపోయినారు. ఇప్పటికైతే ఎవరు బాలే. వర్షాలు వస్తే ఇబ్బంది లేదన్న, వర్షం రాలమాయను. ఇంకే కాలువ నీళ్ళు వచ్చేటివి కాదు ఇక్కడ. కాలువ నీళ్ళు వస్తే ఇబ్బంది లే, కుంట కృష్ణ అంత ఇబ్బంది లే. మళ్ళీ ఆడి స్వాంకాడ ఆ కుంట కృష్ణ పర్వాలేదు నీళ్ళు ఆడిచ్చారు. ఇది చేస్తారు అదిగో చేస్తారంటే ఒకటి చేయలేకపోయి చేసి కాలువ నీళ్ళు ఇడితే ఇబ్బంది లేదన్న. నీళ్ళకి ప్రజలు 7 ఎకరాలు ఉంది అన్న దాన్ని. ఇంకా ఏమంటే సాగు చేయలేదు మరసంగా. 7 ఎకరాలు ఉంది పట్టాలి. అనంతపురం జిల్లా మడుగుపల్లి గ్రామ రైతుల సాగునీటి కష్టాలపై మరిన్ని డీటెయిల్స్ అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. కరువు సీమలో రైతన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. తాగునీరే కాదు, సాగునీరే కాదు, దేనికైనా అనంత రైతన్న భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. దశాబ్దాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా, సాగునీటి అవసరాలను తీర్చడానికి అనేక ప్రాజెక్టులు తీసుకువస్తున్న అనంతపురం జిల్లాలో వ్యవసాయం అన్నది నేటికి కూడా ఆ రైతుకు కన్నీటిని మిగిలిస్తుంది, కష్టాల కడలను తెచ్చిపెడుతోంది. వ్యవసాయమే సర్వస్వంగా, వ్యవసాయాన్ని ఏమాత్రం వదులుకోకుండా వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా ఏమాత్రం విరవకుండా ప్రతికూల పరిస్థితుల్లోనూ తమకు అనుకూలంగా మార్చుకొని వ్యవసాయాన్ని చేపడుతున్నారు అనంత రైతులు. పుట్టూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన మడుగుపల్లి గ్రామంలో ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ వందలాది మంది రైతులు వ్యవసాయం చేస్తుంటారు. వ్యవసాయం అందులోనూ ప్రధానంగా ఇక్కడ సాగు చేసే పంట అరటి. ఎత్తైన కొండల మధ్య ఉండే ఈ ప్రాంతంలో రైతులు ఈరోజు ఐకమత్యంగా కేవలం ఎక్కడ నీళ్లుంటే అక్కడి నుంచి కిలోమీటర్ల పొడవున పైప్ లైన్ చేసుకొని ఆ పైప్ లైన్ ద్వారా సాగునీటిని తరలించుకొని వ్యవసాయం చేస్తున్నారు. అది మరి ఎంత కష్టతరమో అన్నది ఇప్పుడు మీరు విజువల్లో చూడొచ్చు. ఇప్పుడు మనము మడుగుపల్లి ప్రాంతంలోని ఒక కొండ ప్రాంతంలో ఉన్నాము. ఈ విజువల్స్ ద్వారా చూడొచ్చు. కేవలం ఒక 50 సెంట్ల పొలంలోనే ఏకంగా దాదాపు 60-70 పైగా బోర్లు వేశారు రైతులందరూ కూడా. చుట్టూ కూడా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని, ఇది కొండ ప్రాంతాన్ని పరిశీలిస్తేనే మనకి ఇది ఆశ్చర్యం కలిగించే ప్రాంతము. ఎందుకంటే చిన్న 50 సెంట్ల ప్రాంతంలో దాదాపు 60కి పైగా బోర్లు వేసి ఈ బోర్ల ద్వారా పైప్ లైన్ చేసి దాదాపు కిలోమీటర్లు ఇక్కడ చూడొచ్చు. దాదాపు ఇక్కడ నుంచి ఎదురుగా ఉన్న ఈ ఏదైతే మనకి ఈ గాలిమర ప్రాంతానికి అంతా కూడా వీళ్ళు ఇక్కడ నుంచి దాదాపు 1-2 కిలోమీటర్ల ప్రాంతం ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా పైప్ లైన్ చేసి ఎత్తైన ప్రాంతానికి ఇక్కడ నుంచి కూడా వాళ్ళు నీరు తరలించుకొని వ్యవసాయం చేస్తున్నారంటే మరి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు అనంత రైతన్న ఏ స్థాయిలో కష్టపడుతున్నాడు, తనను నమ్ముకున్న ఈ వ్యవసాయం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడున్న పరిస్థితులని మనం సజీవ సాక్ష్యంగా చూడొచ్చు. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు. అసలు ఈ ప్రాంతంలోనే ఇన్ని బోర్లు ఎలా వేస్తున్నారు, ఇన్ని బోర్లు వేసి ఇంత కష్టమైనా సరే వ్యవసాయం చేస్తున్నారు. మరి పద్మనాభం అనే ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుని అడిగి మరిన్ని వివరాలు మీకు ఇప్పుడు అందించే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఈ కొండ ప్రాంతంలో ఒకే చోట ఒక 50 సెంట్లోని ఇన్ని బోర్లు వేసి ఇంత అంటే పైప్ లైన్ ఇంత దూరంగా కిలోమీటర్లు తీసుకెళ్ళి వ్యవసాయం చేయమన్నది కష్టం అనిపించట్లేదు అసలు మీకు? కష్టమే సార్, ఇంత కష్టమే కదా సార్. ఇంత దూరం పైప్ లైన్ చేసుకొని కిలోమీటర్ల ప్రకారం పైప్ లైన్ చేసుకొని నీళ్ళు చేస్తున్నాం సార్. కష్టమే కదా ఇదైనా. మాకు చాలా ఖర్చు అవుతుంది. నెలకు బోర్ వేయాలంటే ఎంత అవుతుంది? బోర్కి ₹1,00,000 అవుతుంది సార్. మొత్తం మోటార్ బోరు అంతా ట్రాన్స్ఫర్ కావాలంటే 5 లక్షల దాకా అవుతుంది. 4-5 లక్షలు అవుతుంది సార్ దీనికి. కరెంటు లాక్కుని అన్నీ చేసుకునే వాళ్ళకు, తోట పెట్టుకునే వాళ్ళకి కనీసం 8 లక్షల దాకా అవుతుంది. పొలం ఎక్కియాలంటే ఏదన్నా కానీ డ్రిప్ కానీ పైప్ లైన్లు కానీ వీళ్ళకంతా తెచ్చుకుని ఖర్చు అంతా.
అందుకని మాకు ఇట్లా ఇప్పుడు ఇంత కష్టమైనా కూడా మీరు కిలోమీటర్ల పొడవునా పైప్ లైన్ చేసుకొని దాదాపు 5-6 లక్షలు పెట్టి మోటార్లు వేసి ఇంత ఇది చేసినప్పుడు మీరు ఏ పంటలు పెడతారో ఆ పంట దిగుబడి ఎట్లా ఉంటుంది? అసలు మీరు పెట్టే పెట్టుబడికి వచ్చే ఆదాయానికి ఏమైనా సంబంధం ఉంటుందా అసలు? చాలా అంటే ఏం పెద్దగా లేదు సార్, ఇది రైతు కాబట్టి చేయాలి తప్పదు. ఏం ఆదాయం సార్ ఇప్పుడు వచ్చే ఆల్రెడీ ఈ సంవత్సరం చూస్తే చూడి ఇప్పుడు 4 రూపాయలు 3 రూపాయలకు 2 రూపాయలకు వచ్చింది. మేము పెట్టేది లక్షలు పెడతాం. ఈ లక్షల తగ్గట్టు మాకైతే పెట్టుబడికి అయితే గిట్టుబాటు కాలేదు. ఈ ఖర్చుకు ఈ పెట్టుబడికి దీనికి అంతే సార్. ఇప్పుడు మీరు ఇన్ని బోర్లు వేశారు కదా, ఎన్ని అడుగులు వేస్తున్నారు? ఎన్ని అడుగుల్లో నీళ్ళు పడుతున్నాయి అసలు? ఇక్కడ 800లో పడతాయి సార్, 800 పడతాయి. 1000 అడుగుల వరకు దిగుతాయి. 800, 850 వరకు కొన్ని దిగినాయి, కొన్ని 1000, 1050 వరకు దిగినాయి సార్ బొక్కలు. ఎన్ని ఇంచులు వస్తుంటాయి నీళ్ళు ఒక బోర్లో? 2 ఇంచులు ఫుల్గా వస్తాయి సార్, 2 ఇంచులు. ఇప్పుడు ఇంతమంది బోర్లు వేసుకున్నారు కదా, ఇంత ఐక్యంగా ఎట్లా అసలు రైతుల మధ్య ఎంత ఐక్యత ఎలా వచ్చింది అసలు? అయితే సార్ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ వేసుకుంటారు రైతులు, అందరూ ఒకటే ఒక కైమత్తం ఉంచి చేసుకుంటారు. దానికైతే ఏం లేదు. ఇప్పటికైతే పైప్ లైన్లు పోవాలన్నా కానీ ఓవరుకోరు ఏం అనుకునేది లేదు ఈ ఊర్లో. ఒకవేళ ఊర్లో ఏదైనా వర్గాలు ఉన్నాయి కానీ పైప్ లైన్లు కానీ బోర్ల వరకు అయితే ఏది ఒకవేళ సర్దుకుని పోతూ ఉంటారు సార్. ఇప్పుడు ముఖ్యంగా చెప్పండి, మామూలుగా మనము 2 పొలాలు ఉన్నప్పుడు ఈ పొలంలో బోర్ వేసుకుంటే పక్కలో దగ్గరలో వేస్తేనే రైతులు అంగీకరించరు. కానీ మరి ఇక్కడ ఇంత ఐక్యతంగా ఒకే చోట అంటే పక్క పక్కన అంటే దాదాపు 5 అడుగులు 10 అడుగులు కూడా దూరం లేదు, కానీ అందరికీ నీళ్ళు బాగానే వస్తున్నాయా? అందరికీ వస్తున్నాయి సార్ నీళ్ళు, మొత్తం అందరికీ ఏమో పర్వాలేదు సార్. ఇప్పటికైతే నీళ్ళు ఇంతవరకు అయితే మాకు ఇబ్బంది ఏం పెట్టలేదు, ఇప్పటికైతే పర్వాలే. ఎన్నేళ్ళు ఏంటది బోర్లు వేసి? ఇది 7 సంవత్సరాలు అవుతాయి. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఒకే ప్రాంతంలోనే ఒక 40-50 బోర్లు ఇట్లా 3 చోట్ల వేసారు ఈ గ్రామంలోనే. ఈ ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ నీళ్ళు లేవు అసలు? ఎక్కడ లేవు సార్ ఇక్కడైతే. ఇక్కడికైతే ఒకవేళ గుడి దగ్గర ఉండే, బైనసం గుడి దగ్గర అక్కడ 100, 110, 120 మొక్కలు ఉండే, అక్కడ ఎత్తిపోయినాక ఇక్కడ వచ్చేసాను సార్ ఇక్కడ. అది ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి ఇప్పటికైతే ప్రస్తుతానికి. మళ్ళీ ఇంకా వర్షాలు ఏమైనా డౌన్ అయిపోయి రాకుండా పోతే ఏమైనా చెప్పలేము కదా. అది ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు కదా, మరి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా అంటే నీటి అంటే మట్టంలో ఏమైనా తేడాలు ఉన్నాయా? ఏమైనా ఎక్కాయా తగ్గాయా? ఇప్పటికైతే ఎక్కలే తగ్గలేదు సార్, ఇప్పటికైతే బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఉంది కదా ఎండలకాలం, ఇది అయిపోయి నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది సార్. ఇప్పుడైతే నీళ్ళేం తగ్గలే, ఎట్లుండే అట్లే వస్తున్నాయి సార్. ఇప్పుడు రైతులు ఇంతమంది ఒకే చోట బోర్ వేసుకోవడానికి ఈ పొలం రైతు కూడా అంగీకరించాడా? అవును సార్, అంగీకరించాను సార్. అందరూ ఓకే అనుకుని వేసుకునే సార్ ఇది. ఇది చూస్తున్నారు కదా, ఒక రైతు ఎవరైతే ఈ పొలం ఉన్న రైతు కూడా ఈ గ్రామంలో వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలన్నింటినీ పక్కన పెట్టేసి వ్యవసాయం కోసం అన్నిటినీ పక్కన పెట్టేసి అందరూ ఐక్యంగా ఈ పద్మనాభం చెప్తున్న మాటల్లో మనకు తెలుస్తుంది, వ్యవసాయం వరకు సాగునీటి అవసరాల కోసం ఎవరి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా వాటిని అన్నింటి పక్కన పెట్టి అందరూ ఐక్యంగా ఉంటున్నారు. రెండోది, నీళ్ళు అనేది భూగర్భ జలాలు అనేటివి కేవలం కొంత ప్రాంతంలోనే కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రాంతంలోనే రైతులంతా బోర్లు వేసుకోవాలి, అక్కడి నుంచినే సాగునీళ్ళు తీసుకువెళ్ళాలి. అందులో భాగంగానే గతంలో ఏదైతే ఈ శివాలయ ప్రాంతంలో ఏదో ఊరికి సమీపంలో ఉన్న శివాలయ ప్రాంతంలో దాదాపు 120-130 బోర్లు ఉండేటివి. కానీ భూగర్భ జలాలు అడగంటిపోవడం ఒక్కొక్కటిగా ఎండిపోవడంతో ప్రత్యామ్నాయంగా మరి నీరు ఎక్కడున్నది అనేది రైతులంతా కూడా ఈ గ్రామస్తులంతా కూడా అన్వేషించారు. అందులో భాగంగా మడుగుపల్లెకి ఏదైతే పుట్లూరు వైపు వెళ్ళే ఒక 2 కిలోమీటర్ల దూరంలో పూర్తిగా కొండల మధ్య ఎత్తైన ప్రాంతంలో ఇక్కడ దాదాపు 800-900 అడుగులేస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఇక్కడికి కనీసం వాహనం రావడం కూడా చాలా ఇబ్బంది. అయినప్పటికీ అన్ని కష్టాలు ఓర్చి అతి కష్టం మీద ఈ కొండ ప్రాంతంలో పూర్తిగా తీసుకొని వచ్చి దాదాపు 60-70 బోర్లు ఇక్కడ వేసుకొని రైతులంతా కూడా ఈ చుట్టుపక్కల అంతా కూడా 4-5 కిలోమీటర్లకి ఇక్కడ నుంచి పైప్ లైన్ తీసుకెళ్తున్నారు. అంటే ఎత్తిపోతుల పథకాలను మించిన విధంగా వీళ్ళు కూడా లక్షలు పోసి వ్యవసాయం కోసం ఈరోజు ఇంత సుదూర ప్రాంతం నుంచి కూడా వీళ్ళు నీళ్ళంతా తరలిస్తున్నారు. కానీ ఇక్కడి రైతుల ఐకమత్యాన్ని మనము ప్రధానంగా గుర్తించాలి. ఇంతటి ఐకమత్యం అన్నది ఈ గ్రామంలోనే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే పక్క పొలాల్లోనే బోర్లు వేస్తే రైతులు అంగీకరించరు, ఒకరికొకరు గొడవలు పెట్టుకుంటారు, ఫిర్యాదులు చేసుకుంటారు, దాని మీద ఎంతో పోరాటం చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా అందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఇక్కడ రైతులందరూ కూడా సమిష్టిగా, అంటే ఇక్కడ ఉన్న బోర్లే ఈ రైతుల సమిష్టి ఐక్యతను కూడా మనకి చాటి చెప్తాదని చెప్పచ్చు. అంత అన్యోన్యంగా అంత ఐకమత్యంగా ఈ మడుగుపల్లి గ్రామంలో రైతులందరూ కూడా వ్యవసాయాన్ని చేసుకుంటున్నారు. మరి ఈ భగీరథ ప్రయత్నం పాతాళ గంగ కోసం ఈ రైతన్నలు పడుతున్న ఈ పాటలన్నీ చూస్తే మనకే ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అయినప్పటికీ ఈ గ్రామంలో ఇంత ఐకమత్యాన్ని, రైతులు వ్యవసాయం కోసం పడుతున్న తపనని
వారి కష్టాన్ని నష్టాన్ని కూడా పాలక ప్రభుత్వాలు గుర్తించాలి. రెండోది ప్రధానంగా చెప్తున్నారు, ఒక బోర్ వేసుకొని పైప్ లైన్ చేసుకోవాలంటే దాదాపు 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్తున్నాడు ఈ రైతు. మరి కేవలం బోర్ వేసుకొని విద్యుత్ కనెక్షన్లు తీసుకొని పైప్ లైన్లు వేయడానికి దాదాపు 5 లక్షలు ఖర్చు అవుతుందంటే ఇది రైతుకు చాలా భారమైంది. దానికి తోడు మళ్ళీ డ్రిప్ కూడా సరిగా ఇవ్వట్లేదు అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు ఇక్కడి పరిస్థితుల ఏదైతే లక్షలు పోసి వాళ్ళకి చాలా ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి ఈ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఉచిత బోర్లు వేయడమా, లేదంటే పైప్ లైన్ చేసుకోవడానికి ఆర్థిక సహాయం అందించడమా, విద్యుత్ సౌకర్యము ఇలాంటి వాటిలో వారికి కొంత ఊరటనిచ్చే విధంగా, వారికి మరింత తోడ్పాటునిచ్చే విధంగా పాలక ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అని అంటే రైతులు కూడా కోరుతున్న పరిస్థితి. ఇది మడుగుపల్లెలో భగీరథ ప్రయత్నంతో వ్యవసాయం కోసం రైతులు సమిష్టిగా చేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితిని వివరించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, మడుగుపల్లి వ్యవసాయ క్షేత్రాల నుంచి. అది అనంతపురం జిల్లా మడుగుపల్లి రైతుల సాగునీటి కష్టాలకు సంబంధించి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.